నిర్వాసితుల కుటుంబాలను తరలించాలని గుర్తించడం అయింది. ఇందులో 41.15 మీటర్ల కాంటూరు వరకు 38,060 ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలను, అదేవిధంగా ప్లస్ 41.15 నుంచి ప్లస్ 45.72 మీటర్ల మధ్య 58,600 పీడిఎఫ్లు గుర్తించడం జరిగింది అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం ప్లస్ 41.15 మీటర్ల కాంటూర్ నుండి 38,060 ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలను R&R పరిహారం అందించవలసి ఉంది. ఇప్పటి వరకు 19,953 పీడిఎఫ్లకు పరిహారం చెల్లించడం జరిగింది. ఇందులో 9,220 పీడిఎఫ్లు షెడ్యూల్ ట్రైబ్స్కి చెందినటువంటి వారు, 2,639 పీడిఎఫ్లు ఎస్సీ వర్గానికి చెందినటువంటి వారు మరియు 8,094 పీడిఎఫ్లు ఇతర వర్గాలకు చెందినటువంటి వారు. మూడవ ప్రశ్నకు సమాధానం ప్రాజెక్టు ఫేజ్ 1 కింద ఇప్పటి వరకు 18,964 లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. ఇందులో 9,960 మంది లబ్ధిదారులు షెడ్యూల్ ట్రైబ్స్కి చెందిన వారు, 2,314 మంది లబ్ధిదారులు షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వారు, 6,690 మంది లబ్ధిదారులు ఇతర వర్గాల వారికి చెందినటువంటి వారు. అధ్యక్ష, థ్యాంక్ యూ అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 14053 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. అధ్యక్ష, మొదటి ప్రశ్న కావనండి, రెండవ ప్రశ్న కావనండి, మూడవ ప్రశ్నకి 21 కిలోమీటర్ల డీసెల్టేషన్ చేయడం జరిగింది. దానికి 50 కోట్ల యాక్చువల్గా మున్సిపాలిటీస్ చేయడం జరిగింది. 6,249 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేశాం. అందులో 2,000ని గ్రీన్ స్పాట్స్గా మార్చడం జరిగింది. మరొక 4,229 ఉన్నాయి అధ్యక్ష. సాలిడ్ వేస్ట్కి 7,000 టన్స్ సాలిడ్ వేస్ట్కి యాక్చువల్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ టెండర్లు కూడా పిలవటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్కి వచ్చేళ్ళకి ఎస్టీపీస్ 1,957 MLD కావాలి. దానికి 533 MLD ఉంది అధ్యక్ష. ఆన్గోయింగ్ ప్రాజెక్టు 1,200 ఉన్నాయి అధ్యక్ష. త్వరలో 224 కూడా పిలవడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, 2019-24 ఈ 5 సంవత్సరాల కాలంలో వైసీపీకి సంబంధించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెత్త పన్ను వేశాడు అధ్యక్ష. ఈ చెత్త పన్ను వల్ల దాదాపు 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది అధ్యక్ష. దీన్ని తొలగించడానికి మరి ఈ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది, దాని గురించి మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా కరోనా పరిస్థితిలో దారుణంగా చావులు చూసాం అధ్యక్ష. ఆ సమయంలో వీళ్ళంతా వైసీపీ ప్రభుత్వం బీమా చెల్లించకుండా డబ్బులు ఎగ్గొట్టింది అధ్యక్ష. దాని నుంచి నిత్యం చెత్తలో పనిచేసే కార్మికులందరూ కూడా చనిపోయారు అధ్యక్ష. మరి ఈ రకంగా ఆ ప్రభుత్వం మున్సిపల్ వ్యవస్థను నాశనం చేసింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం చెత్త పంపిణీ చేసి చెత్తని 85 లక్షల టన్నుల చెత్తని యాక్చువల్గా వదిలేసిపోయింది అధ్యక్ష. అయితే గత అక్టోబర్ 2వ తేదీ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ చేస్తూ ఈ యొక్క 2025కి పూర్తి చేయమన్నారు. ఈ యొక్క 85 లక్షల్లో 84 లక్షలు పూర్తయింది రక్తే. రేపు అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి కావడం జరుగుతుంది అధ్యక్ష. కేశవ్ గారు, చెప్పండి క్వశ్చన్ నెంబర్ 14111 నిమ్మల రామానాయుడు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం 1,517 మంది లస్కర్లు మరియు 1,456 మంది ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఆపరేటర్, హెల్పర్, మజ్దూర్, వాచ్మ్యాన్ మొదలైన వర్క్ ఛార్జ్ సిబ్బంది నీటి నియంత్రణ మరియు కాలువల నిర్వహణలో పనిచేస్తున్నారు అధ్యక్ష. రెండవ ప్రశ్నకు సమాధానం లేదండి. నిర్వహణకు అవసరమైన కనీస సిబ్బందిని నీటిపారుదల ప్రాజెక్టుల అమలు మరియు నిర్వహణను పర్యవేక్షించడానికి
అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమిస్తున్నారు అధ్యక్ష. 3వ ప్రశ్నకు సమాధానం లేదండి. 4వ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. సాగునీటి ప్రాజెక్ట్ చెప్తారు. డిస్కషన్ పెట్టిద్దాం, డిస్కషన్ పెట్టిద్దామండి, డిస్కషన్ పెట్టిద్దాం. రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, కూర్చోవాలి, మీరు కూర్చోవాలి. రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. లేదు సభను గొడవలో మీరు ఈ విధంగా నడిపించడం సార్ బాధ్యత కాదు అధ్యక్ష. రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. రద్దు చేయాలి, ఇది మంచి పద్ధతి కాదు, కూర్చోండి. రద్దు చేయాలి. ప్లీజ్ ప్లీజ్ బిజినెస్ జర్నీ ఉండి, బిజినెస్ జర్నీ ఉండి, బిజినెస్ జర్నీ ఉండయా రామోపల్లి. అధ్యక్ష ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. ముందు ఏం వినబడ్డం లేదు, ఆయన ఏం ఆన్సర్ చెప్పారు అధ్యక్ష. రామోపల్లి గారు సార్, సార్ మంత్రి గారు చెప్పారు కదా ఇస్తానం, నాకు ఆయన ఏం చెప్పారు నాకు అర్థం కదా సార్. అనుబంధ ప్రశ్న వేసేదానికి ఆర్డర్లో పెట్టండి సార్ మస్తు. రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. ప్లీజ్ ప్లీజ్ రాకండి సీట్ మీదకి ప్లీజ్. సిగ్గు సిగ్గు, సిగ్గు సిగ్గు, సిగ్గు సిగ్గు, సిగ్గు సిగ్గు, సిగ్గు సిగ్గు. రద్దు చేయాలి. అధ్యక్ష ఇందాక మంత్రి గారు ఏం చెప్పారు నాకు అర్థం కాలేదు, వినపలేదు అధ్యక్ష. నేను అనుబంధ ప్రశ్న అడిగేదానికి సభను ఆర్డర్లో పెడితే మళ్ళీ మరోసారి మంత్రి గారు సమాధానం చెప్తే దాన్ని బట్టి నేను అనుబంధ ప్రశ్నలు అడుగుతా అధ్యక్ష. ఆయన ఏం చెప్పారు నాకు వినపలేదు అధ్యక్ష. The house is